అందరికీ జై భీమ్. నా పేరు డాక్టర్ పాండ్రంకి వెంకటరమణ. విజయనగరం నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ప్రజలందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాను. ఈ ఎన్నికల్లో మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఓటరు కూడా ఆలోచించి ఓటు వేయాలని చెప్పి మీ అందరికీ కూడా సమనీయంగా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రజలపైన ప్రేమతో ఎవరు కూడా పరిపాలనను కొనసాగించట్లేదు. కేవలం వారి అధికార దాహంతో మాత్రమే వారు ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత ప్రజలకి పంగనామాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని మనం గుర్తెరగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవటానికి కోసం, అలాగే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటానికి కోసం, ప్రజల్ని చైతన్యపరచడానికి మాత్రమే ఈ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో కానీ 300 నుంచి 400 పైచీలుక పార్లమెంటు సీట్లు కానీ పొందినట్లయితే రాజ్యాంగాన్నే మార్చేస్తామని బాహాటంగా చెబుతున్నప్పటికీ మనం కానీ గుర్తెరగకపోతే మనం ప్రమాదం వాటిల్లే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విజయనగరం నియోజకవర్గంలో ఓటర్లకి నేను ఒకటే కోరుతున్నాను. ఎమ్మెల్యే అభ్యర్థులకి మీరు ఏ పార్టీకి ఓటు వేసుకున్నా పర్వాలేదు, కానీ ఎంపీ అభ్యర్థులు మాత్రం టీడీపీ, వైసీపీ, జనసేన అభ్యర్థులకి వేసినట్లయితే బీజేపీకే ఈ యొక్క ఓట్లన్నీ వెళ్తున్నాయి. అంతేకాకుండా ఓట్లు వెళ్ళిన తర్వాత ఈ 25 సీట్లు కానీ, ఎంపీ టికెట్ కానీ ఈ రెండు పార్టీలకి వేసినట్లయితే తప్పనిసరిగా రాజ్యాంగాన్ని మనం కోల్పోయే పరిస్థితి వస్తుంది. ప్రజాస్వామ్యంలో అసమానతలను తీసుకొచ్చే ప్రభుత్వాలను ఓడించాలి అంటే మీరు ఆలోచించి సామాన్యులకి ఒక వైసీపీ కానీ ఎన్డీఏ కూటమి ఉందో ఆ యొక్క పార్టీలకు ఓటు వేయకుండా ఇతరులకి, నీలి జెండా పార్టీలకు కానీ, స్వతంత్ర అభ్యర్థులకు కానీ, ప్రజాస్వామ్యవాదులు ఎవరైతే నిల్చున్నారో, యువత ఎవరైతే నిల్చున్నారో వారికి ఎంపీకి ఓటు వేయాలని చెప్పి మేము కోరుతున్నాం, మీకు ప్రార్థిస్తున్నాం. దయచేసి బీజేపీకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ టికెట్లు ఇవ్వకుండా ఉంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగిన వారు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్.